వార్ ఎఫెక్ట్ చిరు వ్యాపారులపై పడింది. గ్యాస్ కొరతతో మొబైల్ టిఫిన్ సెంటర్లు, చాయ్ వాలాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. గల్ఫ్ యుద్ధ ప్రభావంతో ఏర్పడినటువంటి గ్యాస్ కొరత కారణంగా ఆయా వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మొబైల్ వాహనాల్లో నడిపేటువంటి వివిధ టిఫిన్ బండ్లతో పాటు టీ వ్యాపారులు, తర్వాత ఇతర చిన్న చిన్న వ్యాపారులు, మరోపక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సంబంధించినటువంటి వ్యాపారులంతా కూడా తమ వ్యాపారాలని బంద్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. తమకు కమర్షియల్ గ్యాస్ సప్లై లేదు, కొరత ఉంది కాబట్టి మేము ఎక్కడ దొరకట్లేదు కాబట్టి గడిచిన వారం రోజుల నుంచి కూడా వ్యాపారాలన్నీ కూడా పడిపోయాయని చెప్పేసి ఆయా వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దోశా ఎక్స్ప్రెస్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఒక మొబైల్ టిఫిన్ సెంటర్కి సంబంధించినటువంటి యజమాని ఉన్నారు. ఏందన్నా, మీ దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా దోశ కోసం వస్తారు, మరి ఎందుకు ఆపేశారు? ఏం జరుగుతుంది? గ్యాస్ కొరత వల్ల ఈ దోశ పెట్టట్లేదు సార్. కానీ ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేసుకొచ్చి కొన్ని ఐటమ్ మాత్రమే అమ్ముకుంటున్నాము. ఇంతకుముందు 25-30 వేలు నడిచేది, ఇప్పుడు 10,000కి వచ్చేసింది. మా దగ్గర స్టాఫ్ కూడా 15 మంది ఉండేవాళ్ళు, అందరూ ఊరికి వెళ్ళిపోయారు. కొంతమందికి ఏమో ఇబ్బంది అవుతుంది. మాకు కూడా ఫైనాన్స్ కట్టుకోవాలి, ఇప్పుడు వర్కర్స్ కూడా ఫైనాన్స్ కట్టుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. మాకు ప్రభుత్వం స్పందించి తొందరగా గ్యాస్. సో ఎన్ని రోజుల నుండి ఈ గ్యాస్ కొరత ఉంది? మీరు అధికారులు మీ దగ్గరకు వచ్చి అడిగారా ఎప్పుడన్నా? అడిగారు సార్. మాకు దాదాపు 10 రోజుల నుంచి ఇదే ఇబ్బంది ఉంది. 10 రోజుల నుంచి ఉంది. ఇంకా ఇప్పుడు ఏం ఇంట్లో కూర్చోలేక కట్టెల పొయ్యి పైన చేసుకొచ్చి కొన్ని ఐటమ్ మాత్రం ఇడ్లీ, వడ, మైసూర్ బజ్జీ, ఉప్మా మాత్రం చేసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాం. అదొక్కటే ఉంది. ఇక్కడ మెయిన్ నడిచేది ఒకటి దోశ ఒకటే. దోశ నుంచి అందరు సగం గిరాకీ రాకుండా అయిపోయింది. మాకు ఉపాధి ఇబ్బంది అవుతుంది. రెంట్ కట్టుకోవడము, ఫైనాన్స్ కట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం స్పందించి తొందరగా గ్యాస్ ఇస్తే బాగుంటుంది. గతంలో 25,000 నుంచి 30,000 దాకా నడిచేది, ఇప్పుడు మాత్రం 10,000 నుంచి 15,000కి పడిపోయింది. కొన్ని టిఫిన్స్ను మాత్రము ఇంటి దగ్గర కట్టెల పొయ్యి పైన వండుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతున్నాము. సో దీనికి ఒక పరిష్కార మార్గం దొరికేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి టిఫిన్ బండ్లకు సంబంధించిన వాళ్ళు, ఛాయ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సంబంధించినటువంటి యజమానులు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్.